నమస్తే, నేను ఇందు. మోదీ గారు ప్రారంభించిన వేవ్స్ కార్యక్రమంలో అల్లు అర్జున్ ప్రసంగించినట్టు తెలుస్తుంది. మరి ఇదే క్రమంలో అల్లు అర్జున్ చిరంజీవి గారి గురించి కొంచెం ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, మరి చూడొచ్చు, మోదీ గారు వేవ్స్ కార్యక్రమం ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే. సో మరి ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ గారు మాట్లాడడం జరిగింది. సో మరి అదే కార్యక్రమంలో అల్లు అర్జున్ గారు చిరంజీవి గారి గురించి కొంచెం ఇన్స్పిరేషనల్గా స్పీచ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఏం మాట్లాడారు సార్? యాక్చువల్గా వేవ్స్ కార్యక్రమము అసలు అవుతుందో లేదో అనుకున్నారు. ఎందుకంటే ఈ పాక్ ఇష్యూ ఒకటి ఉంది కాబట్టి, సీమాంతర ఉగ్రవాదం సంబంధించిన చర్చలు నడుస్తున్నాయి కాబట్టి, బట్ ఇది ఒక అంతర్జాతీయ వేదికగా చేయాలి. భారతదేశంలో ఉండే కళలు, భారతదేశం సంబంధించిన సినిమా రంగం, నాటక రంగం, వీటన్నిటికీ సంబంధించినది ఒక అంటే వరల్డ్ ఆడియో అండ్ విజువల్ అంటే వినికిడి అలాగే దృశ్యం రెండింటికి సంబంధించిన ఆడియో వీడియో విజువలైజ్డ్ దానికి సంబంధించిన సమ్మిట్ నిర్వహించాలి. భారతదేశం ప్రౌడ్ గా నిర్వహించే కదా సమ్మిట్. అయితే ఈ కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వస్తారు, దీన్ని చేస్తారు. బట్ ఇలా ఉంది, రారేమో అనుకున్నారు. బట్ ఆయన దేన్ని ఆపట్లేదు. ఇవాళ రేపు మన అమరావతికి సంబంధించి కూడా ఎక్కడ ఏమి అందరూ దట్ ఈస్ మోదీ గారు. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో ఆ షెడ్యూల్ ప్రకారం అయిపోవాలంటే ఏది ఆగకూడదు కదా, కాలం ఎప్పుడు ఆగదు కదా. సో అట్లాగా వేవ్స్ కూడా చేశారు. దానికి అన్ని రంగాలకు సంబంధించిన ప్రముఖులు వెళ్ళారు. దానికి చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్స్ అంటే రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి గారు, దర్శక దిగ్గజం రాజమౌళి గారు, అటు మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ గారు, అందరూ అన్ని రంగాలకు చెందిన వాళ్ళు కూడా వెళ్ళి అటెండ్ అవ్వడం. తర్వాత ఇప్పుడు ఆ వేదిక మీద ఒక్కొక్కరు ప్రముఖులు అంటే లాస్ట్ టైం కొద్దిగా పాన్ ఇండియా లెవెల్లో హీరో అవడము, ఇన్స్పైర్ గా ఉండడము, ఏంటి ఆ వ్యక్తిని పిలిచి బన్నీ గారిని పిలిచి మాట్లాడినప్పుడు జనరల్ గా క్వశ్చన్స్ అడుగుతారు. ఏంటి మీకు ఈ స్టార్డమ్ ఇది ఎలాగైతే ఉందో ఎట్లా ఈ స్థాయికి ఎలాగ వచ్చారన్నప్పుడు ఆయన ఇప్పటికీ చాలా సందర్భాల్లో చెప్పాడు ఆయన. ఎందుకంటే ఆయన స్టార్టింగే మావయ్యది మొగులుతూరు అనుకునే పాటలు గంగోత్రి ఫస్ట్ మూవీ. సో ఇప్పుడు కూడా నిన్న మాట్లాడినప్పుడు కూడా ఏం చెప్పాడంటే, నాకు చిన్నప్పటి నుంచే డాన్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. దట్ ఇస్ మై అంకుల్. మా తెలుగులో మావయ్య, ఇంగ్లీష్ లో స్పీచ్ ఇచ్చాడు. అంకుల్ చిరంజీవి గారి ఇన్స్పిరేషన్. సో ఇట్లాగా ఏదైతే ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో ఆయన గురించి ఫేవర్ గానే, గొప్పగానే, ఇన్స్పిరేషన్ గానే తీసుకున్నారు. ఆయన ఇన్స్పిరేషన్ గా ఆయన ఇంటి నుంచే కాదు, చాలా మంది కూడా, కోట్ల మంది కూడా ఇన్స్పైర్ గా వెళ్ళి హీరోలు అయ్యి, ఆర్టిస్టులు అయ్యి నిలదొక్కున్న వాళ్ళు ఉన్నారు. ఫేడ్ అవుట్ అయిపోయిన కూడా ఉన్నారు, వేరే విషయం. సో అట్లాంటివి చిరంజీవి గారి గురించి మరొకసారి ప్రస్తావించినప్పుడు ఒక్కసారి జనాలకు మళ్ళీ ఎలా అయిందంటే, ఏదైతే 2024 ఎలక్షన్స్ కు ముందు ఆయన నంద్యాల వెళ్ళారు, అప్పటి నుంచి కొద్దిగా బాగా ట్రోల్స్ అయ్యాయి. వీల్ ఫ్యాన్స్ కి, వాళ్ళ ఫ్యాన్స్ కి, అల్లు ఫ్యాన్స్ అని, మెగాస్టార్ ఫ్యాన్స్ కొంచెం మెగా ఫ్యాన్స్ కి యాంటీగా ఆయన చేస్తున్నారు అన్నట్టుగా వచ్చింది. అంటే ఆయన కూడా వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంకా చెప్పలేం. రెండు మిక్స్డ్ టాక్ వినిపించింది. అంటే ఆ సందర్భంలో కుటుంబం అంతా ఇటుంటే మీరు అటు వెళ్ళడం ఏంటి అనేది ఒకటి. రెండోది రాజకీయ పరంగా ఆయన అటు వెళ్ళి ఇటు వెళ్తే కూడా ఒక వేరేలాగా ఒకటే సపోర్ట్, వన్ సైడ్ సపోర్ట్ లాగా ఇచ్చినప్పుడు కొంచెం డిఫరెంట్ గా వచ్చింది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసేసుకున్నారు, రోల్స్ కూడా జరిగాయి. సో ఆ తర్వాత ఎప్పుడైతే దురదృష్టవశాత్తు ఒక ఆవిడ చనిపోవడం ఇది జరిగిందో, అది మరి కాస్త ఎట్లా అయిపోయింది. పుష్ప 2 మూవీ ఇంటెన్షనల్ గా థియేటర్ కి వెళ్ళేసి అంత అవసరమా బాగా ఇదో ఇచ్చేసి అంత క్రౌడ్ ఉన్న ప్లేస్ లో ఫస్ట్ డే రిలీజ్ అప్పుడు ఎందుకు వెళ్ళాలని రకరకాల ఇంకా ఎలా ఉందంటే, ఎవడైనా సమస్యలు ఉండంటే ఒక్కొక్క రాయి సురుతా ఉంటారు. సోషల్ మీడియాలో మొత్తం వన్ డే లో మీమ్స్ కానివ్వండి, ట్రోలింగ్ చాలా ఆయన ఒక డిప్రెషన్ లా కూడా అయిపోయాడు. చాలా మనకు వార్తల్లో కూడా చూసాం మనం. తర్వాత ఈ మిగతా కొలీగ్స్ కూడా ఈయన్ని పలకరించి ఆ బాబుని చూడకపోవడం, అది రాష్ట్ర ప్రభుత్వ పరంగా కొంత ఇబ్బందులు, ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా కొన్ని స్టేట్మెంట్స్, ఇలా రకరకాలుగా అన్ని ఇబ్బందులు పరిస్థితుల్లో ఆయన మరలా ఇప్పుడు చెప్పడం, ఓహో
వీళ్ళకి పొరపచ్చాలు ఏం లేవు, కలిసే ఉన్నాము అనే చెప్పుకునే విధంగానే ఈయన స్టేట్మెంట్ ఇచ్చాడు. అందుకే ఈయన మళ్ళీ ఇలాగా కలుపుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన సంగతి అందరికీ తెలిసిపోయింది, ఈయన సత్తా సంగతి అని ఆల్రెడీ మెగా ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. అంటే దానికే వీళ్ళు ఎలా పెడుతున్నారంటే ఓకే కాంప్రమైజ్ అయిపోయాడు బన్నీ, మళ్ళీ మెగా ఫ్యామిలీతో కలిసిపోయాడు. సరే అది అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్, ఏవైతే ఇద్దరు చనిపోయారో ఇంటెన్షనల్ గా మనము కావాలని తెలిసి అలా అనుకుంటే గేమ్ చేంజర్ మూవీలో కూడా ఇద్దరు చనిపోవడం జరిగింది. సో ఒకదానికి చాలా ఎక్కువ స్పందన వచ్చింది, ఒకదానికి అంతగా రియాక్ట్ అవ్వలేదు. అది అనుకోని ఇన్సిడెంట్ లో అలా జరిగింది. అంటే అక్కడ గేమ్ చేంజర్ సంబంధించి ఈయన వెళ్ళాడా రామ్ చరణ్? వెళ్ళలేదు కదా, వెళ్ళలేదు. అయినా బట్ అక్కడ వేరే తొక్కిసిలాటే. ఇప్పుడు ఎట్లా ఉంటదంటమ్మా, ఎక్కడ కుంభమేళ ఉంది, కుంభమేళలో ఏది చిన్న ఘటన జరిగినా కేంద్ర ప్రభుత్వం మీదకి ఆపాదించేస్తారు. మొన్న సింహాచలం ఘటన జరిగింది, గోడ కూలింది, ఒకేసారి ఎక్కువ మంది వెళ్ళడమో దాని మీద ఎక్కడమో లేకపోతే చేరబడ్డమో కూలిపోయింది. ఒక దగ్గర స్టేజ్ కూలిపోయింది, వేరే రాజకీయ సమావేశం అయినప్పుడు ఒక దగ్గర ఎవడో కటౌట్ ఎక్కడ, ఇలాగ రకరకాల ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు ఏమవుతుంటే ఫస్ట్ పోలీసుల మీద పడతారు. మీడియా మిత్రులు గానీ లేదంటే సామాన్య జనం గానీ పోలీసులు సరిగ్గా కంట్రోల్ చేయలేకపోయారని వీళ్ళ మీద పడతారు. ఆ పై నెక్స్ట్ స్టెప్ ఎవరు? ప్రభుత్వమే కదా. ప్రభుత్వం సరిగ్గా కంట్రోల్ చేయలేకపోయింది, సరిగ్గా పర్యవేక్షణ లేదు, దానివల్ల ఇది జరిగింది అనేస్తారు. ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా ప్రభుత్వం మీద తోసేయడము అలవాటు అయిపోయింది. ఇప్పుడు తెలంగాణలో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకున్నారు, ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిందనో లేకపోతే ఇంకా పర్సనల్ ఇష్యూస్ ఏంటో తెలియదు. ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిపోయింది, కెరియర్ పోయిందన్న బాధతో అమ్మాయి చేసుకుందని చెప్పి విపక్షాలన్నీ కూడా గవర్నమెంట్ మీద తోసేసాయి గత ప్రభుత్వం. దీనికి రీజన్ ఎవరంటే ఏం చెప్తాం, చెప్పలేము. సో మీరు అన్నట్టు దురదృష్టవశాత్తు ఆయన అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి అభివాదం చేసి చెయ్యి ఒప్పకపోతే అబ్బా వీడు ఏంట్రా ఎంత పొగరు, అప్పుడే స్టార్ అయిపోయాడా అంటారు ఈ జనాలు. సరే తీరా బయటకు వచ్చి ఆయన చెయ్యి ఊపితే ఎంత జనాలు ఉన్నారు కదా, సైలెంట్ గా వెళ్ళిపోవచ్చు కదా, అవసరమా ఎలా ఉంటారమ్మా? అంటే వీడికి ఎలాగ నచ్చితే అలా ఉండాలా స్టార్ అనేవాడు? అంటే వాడికంటూ పర్సనల్ లైఫ్ ఉండదా? అంటే రాసేసేవాడి కలంలోంచి ఆ ఇంకు జాలు వారుతుంటుంది కాబట్టి నచ్చినట్టు రాసుకెళ్ళిపోతాడు అంతే. కాబట్టి దీన్ని మనం పర్టికులర్ గా ఇదే సమస్య ఇదే అని మనం చెప్పలేం. కాకపోతే ఇన్సిడెంట్ జరిగినా కూడా అంటే బన్నీకున్న క్రేజ్ కానివ్వండి, ఇమేజ్ కానీ వేరు నార్మల్ గా బయట, అది మాత్రం ఎక్కడ తగ్గలేదు. టెంపరీగా కొంచెం ప్రాబ్లం అలా కొంచెం క్రియేట్ అయింది తప్పితే తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది. ఇప్పుడు ఆయనకి బాగా నచ్చేవాళ్ళు అభిమానించేవాళ్ళు ఏమంటారంటే దిష్టి తగిలి అలా జరిగిందేమో, దిష్టి తగిలి జరిగిందేమో. అంటే ఇంకోటి ఏంటంటే ఆ సమయంలో ఇటువైపు కుటుంబ సభ్యులు ఎవరు అక్కడ కనపడలేదు, వెళ్ళలేదు అన్న వార్తలు కూడా వచ్చాయి. ఏమో వెళ్ళారేమో, ఫోన్ లో పలకరించారేమో, ఎవరికి తెలుసు. ఇప్పుడు సేమ్ నందమూరి ఫ్యామిలీలో కూడా బాలయ్య గారు, ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు ఒకటి, నందమూరి ఫ్యామిలీ అంతా ఒకటి అన్నట్టు కూడా కొన్ని రూమర్స్ ఉన్నాయి. దాంట్లో వాస్తవం ఎంత మనకు తెలియదు. అండ్ మోర్ ఓవర్ ప్రతి కుటుంబంలో ఉంటాయి, చిన్న చితక ఉంటాయి. కాకపోతే వాళ్ళు సెలబ్రిటీస్, స్టార్డమ్ కాబట్టి మనం మరీ భూతద్దంలో వెతికి కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకినట్టుగా ఎందుకు బన్నీ అలా ఎందుకు మాట్లాడాడు, ఇలా మాట్లాడచ్చు. ఇప్పుడు మాట్లాడితే కాంప్రమైజ్ అయిపోయారా, చిరంజీవి గారు గొప్పతనం తెలుసుకున్నారా అంటున్నారు. మాట్లాడకపోతే కనీసం చిరంజీవి గారి పేరే చూడలేదు, ఒక మాట కూడా ఎట్లా అమ్మా కదా. కాబట్టి అనే నోరు ఎప్పుడు అంటూనే ఉంటది. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి, వాళ్ళ వర్షన్ కి మనం అట్లా రీచ్ అవ్వాలి, వాళ్ళకి నచ్చినట్టు ఉండాలంటే కష్టం. కాకపోతే నిన్న అందరూ కూడా చక్కగా మాట్లాడారు. ఆయన చిరంజీవి గారి గురించి ఇన్స్పిరేషన్ గా మాట్లాడారు. మా మోహన్ లాల్ గారు అయితే మా ఇండస్ట్రీ చాలా గొప్పది, కళలు ఉంటుంది, బాగా ఇదవుతుంది. రాజమౌళి గారు అయితే మనం అసలు భారతీయ సినిమా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది, బట్ ఇంకా యుఎస్, సౌత్ కొరియా లాంటి వాళ్ళతో పోటీగా మనం నిలబడాలి అన్నట్టు కూడా ఆయన సజెస్ట్ చేశాడు. రకరకాల ఎవరి అభిప్రాయం. రజనీకాంత్ గారు అయితే డైరెక్ట్ గా మోడీ గారి గురించి చెప్పాడు. ఇంత ఇష్యూలో కూడా ఆయన వచ్చి ఇది ఈ సమ్మిట్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడం, నిర్వహించడం కళాకారులందరికీ చాలా గర్వించదగ్గ విషయం అన్నట్టు కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ కరెక్ట్. ఎందుకంటే పైన పెద్ద ఆధ్యాత్మిక రెస్పాన్సిబిలిటీస్, అన్ని మీటింగ్స్ ఉండి కూడా ఆయన బయటకు వచ్చి వేరే ఈవెంట్స్ కూడా అటెండ్ అవుతున్నారు అంటే అది చిన్న విషయం కాదు. అంటే అది కంప్లీట్ గా ఒక ఎట్లా దేశ సార్వభౌమానికి సంబంధించిన సమస్య, ఇక్కడ కళలకు సంబంధించి ఇది కూడా కొనసాగించాలి. డిఫరెంట్ ఇది. కానీ వెంటనే దీని సంబంధించి దీని తగ్గట్టు ఎక్కడ మాట్లాడాలి, అమరావతి దగ్గర అక్కడ మాట్లాడాలి, అక్కడ కార్గిల్ కాదు పహల్గాం విషయం వస్తే అక్కడ తగ్గట్టు అక్కడ మాట్లాడాలి. సో అది మంచి టాపిక్. సో అది ఎవరి స్టైల్ వాళ్ళది, ఎవరి వెర్షన్, ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. ఓకే సార్, నమస్తే. థ్యాంక్ యూ.